హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? మీకు చిన్న కథ చెప్తాను. ఒక స్కూల్లో 6th క్లాస్ చదివే పాప, 7th క్లాస్ చదివే బాబు, ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. అంటే ఒకే స్కూల్లో చదువుకుంటున్నప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు, కలిసి భోజనం చేస్తారు. ఇవన్నీ కామన్, ఎందుకంటే ఒకే స్కూల్లో ఉంటున్నారు కాబట్టి. ఎప్పుడైతే వీళ్ళు పెన్సిళ్ళు పెన్నులు షేర్ చేసుకుంటూ హ్యాపీగా సరదాగా మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళ మధ్య కొంచెం చనువు ఎక్కువయ్యి, ఈ అమ్మాయి కరెక్ట్గానే ఉంది, ఈ అమ్మాయి మనసులో ఎలాంటి ఆలోచన లేదు, కానీ ఆ పిల్లవాడికి మాత్రం ఆ అమ్మాయి మీద తెలియని ఇదితో అమ్మాయి మిస్బిహేవ్ చేయటం మొదలుపెట్టాడు ఆ పిల్లవాడు. అలా 3 నెలలు చూసింది, 4 నెలలు చూసింది. ఇక సరదాగా ఫ్రెండ్లీగా ఏడిపిస్తున్నాడు అనుకుంది, కానీ తర్వాత అంత సీరియస్గా ఆ పిల్ల తీసుకోలేదు. తర్వాత ఆ పిల్లకి మనసుకి బాధ కలిగి పేరెంట్స్ చెప్దామంటే ఏం గొడవ జరుగుతుందో అన్న భయం, ప్రిన్సిపల్కి చెప్తే ఏమంటారో నన్ను భయం, అన్ని రకాలుగా భయపడుతూ చెప్పడం ఆపేసింది. ఎప్పుడైతే ఏడిపించడం చూసిందో ఈ పిల్లవాడి తల్లి అబ్జర్వేషన్ చేసింది, వీడిని దింపడానికి వచ్చి అబ్జర్వేషన్ చేసిందనమాట. నా కొడుకు ఇలాంటి వాడా, ఆ పిల్లని నానా బాధలు పెడుతున్నాడు, ఫిజికల్గా ఏడిపిస్తున్నాడు ఆ అమ్మాయిని, అని అది కరెక్ట్ కాదు కదా అని చెప్పనేసి ఏం చేసిందంటే, ఒకరోజు వచ్చి ఈ పిల్లని తీసుకొచ్చి, మా అమ్మాయిని ఎవరో ఏడిపిస్తున్నారండి, ఆ పిల్లవాడిని మీకు పనిష్మెంట్ ఇవ్వండి, మీరు కేసు పెడతాను అవసరమైతే నేను ఆ పిల్లవాడి మీద అని చెప్పింది ఆ తల్లి. ఎవరమ్మా ఆ పిల్లవాడు ఎవరో చెప్తే కనుక నేను కంపల్సరీగా కేసు పెడదాము, మనం ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకోము, మన కాలేజీ అది మన స్కూల్ అది కాదు అని చెప్పనేసి ప్రిన్సిపల్ అన్నారన్నమాట. అయితే ఆ పిల్లవాడిని తీసుకొచ్చిన తర్వాత ఇతనేనండి అని చెప్పంటే, మీరు ఆ పిల్లవాడి తల్లి కదమ్మా, మరి ఈ పిల్లని తీసుకొచ్చి మా పాప అని చెప్పంటున్నారు ఏమిటి అని చెప్పంటే, తప్పు చేసింది ఎవరి బిడ్డైనా ఒకటే కదండి, ఆ పిల్ల నా కూతురే అనుకున్నా, నా కూతురు అనుకుని నేను అలా కేసు పెట్టడానికి నేను సిద్ధపడ్డాను. తప్పు ఎవరు చేసినా కూడా నేను వాళ్ళకి సపోర్ట్ చేయనండి, చివరికి నా కొడుకైనా సరే నేను కేసు పెడతాను అని చెప్పని గర్వంగా మాట్లాడుతుంటే ఆ తల్లి ప్రిన్సిపల్ ఒక్కసారిగా లేచి సడన్గా షాక్ అయ్యి ఆవిడకి సలాం చేశాడండి. ప్రతి పేరెంట్స్ ఇలా ఉండాలండి పిల్లల విషయంలో, ఆడపిల్లైనా సరే మగపిల్లైనా సరే. మన పిల్లల వల్ల ఎదుటి వాళ్ళకి బాధ కలుగుతుందంటే వెంటనే వాళ్ళని ఖండించడం నేర్చుకోండి. ఈజ్ పేరెంట్స్గా తప్పు చేస్తున్నా, తప్పు మాట్లాడుతున్నా, తప్పుగా బిహేవియర్ చేస్తున్నా కంపల్సరిగా వాళ్ళని ఖండించడం చెయ్యకపోతే పెద్ద అయిన తర్వాత మన మాట వినరు. అవునంటారా కాదంటారా? ఈ మాట ప్రతి ఒక్క పేరెంట్స్కి వర్తిస్తుంది. దయచేసి అన్యదా భావించొద్దు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.